హాయ్ అండి. నిన్న నేను గౌహతి నుంచి చెన్నై టు విజయవాడ వచ్చానండి. జనరల్గా ఏంటంటే మొన్న అహ్మదాబాద్ జరిగినప్పుడు అంతకుముందు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కావాలనిపించేది. అమ్మో నాయనో అనుకున్నాను అనమాట. అట్లీస్ట్ కానీ అక్కడ ఏంటంటే ఎలా అయినా చిన్నవి మనము నేల మీద బైక్లు, కార్లు అలాంటి ఆయిలింగ్ లేదంటే మనం చెకప్స్ డైలీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదండి, అవి చేసినా చేయకపోయినా ఫ్లైట్స్లో కాస్త చెయ్యాలి. ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం వైఫై లేదండి. కనీసం ఎయిర్ వైఫై అదే ట్రైన్స్లో కూడా మనకి వైఫై ఉంటుంది, కానీ ఇక్కడ ఇది లేదనమాట. నేను చెన్నైలో మాకు లే ఆఫ్ ఒక 3 hours ఉందనమాట. గౌహతిలో మార్నింగ్ 8కి ఎక్కితే 11:30 దాకా 8 to 11:30 కల్లా వచ్చేసాను. తర్వాత ఇక్కడ 3 hours లే ఆఫ్ ఉందనమాట. ఏంటంటే మనము రీల్స్ ఈ షార్ట్స్ అవి పెట్టి మొత్తం ఫోన్ చేసాం. నెట్ అంతా అయిపోయింది. అసలు ఇంకా పిచ్చెక్కుతుంది. వీడికి ఫోన్ చేయాలంటే నెట్ అందట్లేదు. ఏంటి ఎయిర్పోర్ట్లో నెట్ లేదా అంటే గౌహతిలో బాగా చాలా తక్కువ స్లోగా వస్తుంది అనమాట. ఇక చూస్తే అసలు చెన్నైలో అయితే అసలు మొత్తం మీదే లేవు. కనీసం టెండర్ కూడా పిలవలేదంటే, అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చారంట. నేనేంటంటే మాటల మధ్యలో అసలు అదేంటి లేకపోవడం ఏంటంటే టెండర్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారమ్మా, తర్వాత మాట్లాడలేదు అది ఇదనంటే అసలు ఏంటి ఇంత ఇదిగా ఉందంటే టెండర్లు పిలవట్లేదు అది ఇది అన్నారు. నిజంగా నేను అప్పుడు చెప్పారన్నమాట, నేను ఉండండి మా పౌరయాన శాఖ మంత్రి మా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మేము చెబుతా ఉండండి అంటే, అమ్మ చెప్పండి అమ్మ, ఇక్కడ కనీసం టెండర్ కూడా పిలవట్లేదు, అందరూ తిట్టుకుంటున్నారు అది ఇది అని అంటున్నారు. కానీ ఇది దారుణం అండి. మనము అంత బడ్డను ఫ్లైట్ టికెట్లు అంతంత తీసుకుంటా కనీసం వైఫై కూడా లేకుండా అక్కడ ఫుడ్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. సరే ఓకే, అక్కడ మెయింటెనెన్స్ ఉందా, ఆ రేంజ్లో మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి కదా. మెయింటెనెన్స్ ఇవ్వకపోవటం మాత్రం ఘోరంగా ఉంది. బై ద వే నిన్న నేను వచ్చే టైంకే బెంగళూరు నుంచి జగన్ వస్తున్నాడు అనమాట. జగన్ వస్తున్నాడని అక్కడ కోలాహలం పోయి ఏంది, ఇంకా పార్టీ 11 పంగనామాలు పెట్టినా కానీ జనాలు ఇంకా వస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్లో అవినాష్ ఉన్నాడు అనమాట. అదే దేవినేని అవినాష్ నాకు తెలుసండి బాబా. అంటే కొద్దిగా టీడీపీలో అప్పుడు యువజన అధ్యక్షుడిగా ఇచ్చారు. అప్పుడు కొద్దిగా పరిచయం అనమాట. మళ్ళీ డెప్ప మీద ఒకటి పీకాలనిపించింది డైరెక్ట్ కనిపిస్తే. ఎందుకంటే తను టీడీపీ భవన్ని పోల్చడానికి తను కూడా కొద్దిగా సహకరించాడు అనమాట. ఓకే, ఇంకా పార్టీలో